సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ, సర్వశక్తి గల దేవుడు 2024 సంవత్సరం జనవరి 1వ దినం నుండి సెప్టెంబర్ నెల 30వ తారీఖు వరకు, నిన్నటి వరకు 9 మాసాలు సజీవులుగా మనలను కాపాడి ఈ 10వ మాసం మొట్టమొదటి దినంలోకి ప్రవేశింపచేసిన సర్వశక్తి గల దేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. 9 మాసాలు కనుపాపలాగా కాపాడి భూమి మీద సుఖంగా బ్రతకటానికి కావలసిన సమస్తాన్ని దయగల దేవుడు సమకూర్చి ఈ 9 మాసాలు పోషించి సంరక్షించి భక్తి జీవితాన్ని కాపాడుకోవటానికి దేవుడు కృప చూపి క్రీస్తు అనే బండ మీద మన ఆధ్యాత్మిక జీవితాన్ని స్థిరపరచడానికి ఈ 9 మాసాలు ప్రతి ఉదయం అరుణోదయపు దినాన పరలోకపు మన్నాతో పోషించి మన ఆత్మలను బలపరిచిన ఆ సర్వశక్తి గల దేవునికే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. గడిచిన రాత్రి మాసాంతర కూటం జరిగింది. కొన్ని వేల మంది ప్రజలు మాసాంతర కూటంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనడానికి కృప చూపించారు. మీరు కూడా పాల్గొన్నారు అని నేను నమ్ముతూ ఉన్నాను. ఓ అద్భుతమైన సందేశం. నీవు కూలివాడివి కాదు, ఎప్పటికీ నా కుమారుడవే. మన పట్ల దేవుని ప్రేమను అద్దం పట్టే ముగ్ధ మనోహరమైన దైవ సందేశం గడిచిన రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు వినిపించారు. ఒకవేళ మీరు వినకపోతే తప్పకుండా ఈ వర్తమానం విన్న తర్వాత ఆ సందేశం వినాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. మంచిది. ఈరోజు అక్టోబర్ నెల 1వ తారీఖు కదా, ఉదయం 10 గంటలకి లైవ్ అందించబడుతుంది. అందరూ లైవ్ చూడండి. అలాగే రేపు అక్టోబర్ 2వ తారీఖు కదా, ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు మెదక్ టౌన్లో కుటుంబ ఆశీర్వాద ప్రార్థన. కుటుంబాలుగా లైవ్ చూడండి. రాగలిగిన వారు ఆ స్థలానికి రండి. మంచిది. ఎంతోమంది మీ విలువైన కానుకలు పంపిస్తూ ఉన్నారు. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే నంబర్ కనపడుతున్నాయి కదా. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే వాటిని వినియోగించుకోండి. థ్యాంక్ యూ. మంచిది. నూతన మాసంలో మనం ప్రవేశించాం కదా. ఈ నూతన మాసానికి ప్రభు మనకిచ్చినటువంటి వాగ్దానం రండి ఒకసారి ధ్యానించుదాం. కీర్తనల గ్రంథం 103వ కీర్తన 13వ చరణం. తండ్రి తన కుమారుల యొడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు కలిగిన వారి యొడల జాలిపడును. రాత్రి మనం వాక్యం విన్నాం కదా. మనం ఆరాధించే దేవుడు ఈ మాసమే కాదు, రాగల కాలమంతా ఆయన మనకు తండ్రిగా ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. పిల్లల పట్ల తండ్రి ఎలా బాధ్యత వహిస్తాడో, ఓ బాధ్యత కలిగిన తండ్రిగా. లోకంలో తండ్రులు ఉన్నారు, కొందరు బాధ్యత లేని తండ్రులు ఉంటారు, బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించే తండ్రులు ఉంటారు. కానీ పరలోకపు తండ్రి బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించేవాడు కాదు కదా. ఈ పరలోకపు తండ్రి ఈ మాసం మనకు చేస్తున్న వాగ్దానం, నీ బ్రతుకులో చెల్లి, తమ్ముడా, నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో ఒక తండ్రిగా ప్రత్యక్షమై తన కార్యాలు ఈ మాసమంతా మన కుటుంబాల్లో జరిగించునుగాక అంటాడు భక్తుడు. ఇక్కడ తండ్రి తన కుమారుల యొడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు కలిగిన వారి యొడల జాలిపడతాడు. మనం పరలోకపు తండ్రి కుమారులు కావాలంటే బాప్తిస్మం తీసుకొని ఆయన పవిత్రమైన రక్తంతో కడగబడి ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతికే ప్రతి ప్రజ దేవునికి కుమారులు, కుమార్తెలు. తండ్రి తన కుమారుల యొడల జాలిపడినట్లు ఈ మాసం దేవుడు మన మీద జాలిపడబోతున్నాడు. మనుషుడు జాలిపడితే మన జీవితంలో ఏం జరుగుతుంది? సృష్టికర్త అయిన దేవుడు మన బ్రతుకులో
జాలి పడితే ఏం జరుగుతుంది? కొన్ని సందర్భాల్లో శ్రమల మధ్యలో మనం కొట్టుమిట్టాడేటప్పుడు మనుషులం కదా, నా మీద ఎవరైనా జాలి పడితే బాగుండు, కొంచెం ఓదారిస్తే బాగుండు, కొంచెం నన్ను ఆదరిస్తే బాగుండు, సూటిపోటి మాటలతో హింసించకుండా నా వైపు కొంచెం జాలిగా ఎవరైనా చూస్తే బాగుండు అని శ్రమల మధ్యలో నల్లగొట్టబడేటప్పుడు ఎవరైనా నా మీద జాలి పడితే బాగుండు ఎదురు చూసావు కదూ. మీరే కాదు, బైబిల్లో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా పిలువబడి చెడుతనాన్ని విసర్జించి దేవుని చేత సాక్ష్యం పొందిన యోబు గారు కూడా శ్రమల మధ్యలో ఉండేటప్పుడు ఇలా అంటాడు. చూడండి, యోబు గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం. నా మీద జాలిపడుడి నా స్నేహితులరా, నా మీద జాలిపడుడి. చూడండి, భక్తుడైన యోబే అంటున్నాడు ఏమని? నా స్నేహితులరా, నా మీద జాలిపడండి అయ్యా, కొంచెం నా పట్ల దయ చూపండి, నన్ను చూసి జాలిపడండి అయ్యా. దైవజన్మ, అందరూ అలా ఉంటారు అని నేను అన్నను, కానీ చాలాసార్లు నీ బ్రతుకులో నువ్వు శ్రమల మధ్యలో నల్లగొట్టబడేటప్పుడు ఎవరితోనైనా నువ్వు ఆ బాధ చెప్పుకోవటానికి ప్రయత్నం చేస్తే వారు వింటూ ఓదార్చినట్లుగానే ఉంటారు. బయటికి వెళ్ళిన తర్వాత ఏమంటారు తెలుసా? ఆడికి అట్లాగే జరగాలి, ఇప్పుడు కానీ ఆడి తెక్క కుదిరిద్ది, ఆడు మామూలుడా, అది మామూలుదా, అలా నలగొట్టబడకపోతే అది మాట వింటదా? దేవుడే నలగొట్టాడు, దానికి అట్టాగే జరగాలి అని లోపట సంతోషించే, పైకేమో పెదవులతో తేనెబూసిన పెదవుల్లాగా, తేనెబూసిన కత్తిలాగా పైకి ఆదరిస్తూ మాట్లాడతారు. లోపట మాత్రం అలాగే జరగాలని నీ కీడు కోరుకుంటూ చాటున రకరకాల మాటలు మాట్లాడతారు. అఫ్కోర్స్ అందరూ అలా ఉంటారు అని నేను అనను. కొందరు జాలిపడే వాళ్ళు ఉంటారు. ఓ మాట, మనిషి జాలిపడి ఏం చేయగలడు? నీ శ్రమను చూసి అయ్యో పాపం అలా జరిగిందా అని ఒక ఓదార్పుతో కూడుకున్న మాట అనగలడు, కానీ మనుషుడు జాలిపడి ఏం చేయగలడు? ఏమీ చేయలేడు. నేనంట అదే దేవుడు జాలిపడితే, ఎందుకో ఆత్మదేవుడు చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవా ఈ మాసం నీ యందు జాలిపడే దేవుడు. ఆయన జాలిపడితే మన బ్రతుకుల్లో ఏం జరుగుతుందో 5 దీవెనకరమైన ఆశీర్వాదాలు చూడండి. హోషేయ గ్రంథం, ఒక మనుషుని పట్ల దేవుడు జాలిపడితే, దేవుడు జాలిపడిన మనుషుని జీవితంలో ఏం జరుగుతుందో హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. అయితే యోధా వారి యొడల జాలిపడి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రములు, రౌతులు అను వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షింతును. క్రైస్తలో దేవుడి స్థలంలో అంటాడు, యోధా వారిని చూసి జాలిపడ్డాడట. జాలిపడి బంధకాలలో ఉన్న వారిని రక్షిస్తాను. గుర్రాల చేత కాదు, విల్లు చేత కాదు, రథాల చేత కాదు, యుద్ధం చేత కాదు, ఆయుధం చేత కాదు, అది ఏవి లేకుండానే నేను వారిని రక్షిస్తాను అని మాట్లాడతాడు. దైవజనమా, శత్రువుతో పోరాడేటప్పుడు యుద్ధం చేయకుండా ఎవడైనా రక్షించబడగలుగుతాడా? అసాధ్యం కదా. కానీ దేవుడు జాలి పడితే అవేవి లేకుండా అద్భుతంగా ఆ వ్యక్తి తప్పించబడతాడు, రక్షించబడతాడు. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో కొన్ని బంధకాల మధ్యలో బంధించబడి, ఇందులో నుంచి నేను బయటకు రావాలంటే, ఈ అప్పుల ఊబిలో నుంచి నేను బయటకు రావాలంటే ఇంత ఎక్కువ కష్టపడాలి. నిజమే, కష్టపడాలి. ఇందులో నుంచి బయటకు రావాలంటే పలానోళ్ళని నేను ఆశ్రయించాలి, పలానోళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ప్రతులను అడుకోవాలి. ఎన్నో వ్యూహాలు రచిస్తున్నావు కదా.
ఈ మాసంలో నీ యందు జాలిపడే యెహోవా ఆ మానవ సహాయం, మానవ ప్రయత్నం ఏమీ లేకుండా జాలిపడిన దేవుడే నేను రక్షించటం ప్రారంభించునుగాక. ఆమేన్. సంసోను ద్రాక్ష తోట గుండా వెళ్తా ఉంటే బొబ్బరిలుతో సింహం వచ్చిందట. రాయబడిన విచిత్రమైన మాట ఏంటో తెలుసా? అతని చేతిలో ఏమీ లేకపోయినా ఒకడు మేకపిల్లను చీల్చినట్లు సింహాన్ని చీల్చి దాన్ని చంపేశాడు. అతని చేతిలో విల్లు లేదు, బాణం లేదు, మారణాయుధం లేదు. అతని చేతిలో ఏమీ లేకపోయినా సంసోను రక్షించబడ్డాడు. తమ్ముడా, చెల్లి, నువ్వు ఏ బంధకాల మధ్యలో బంధించబడి ఇందులో నుంచి నేను బయటకు రాగలనా? నా సామర్థ్యం సరిపోదు, నాకున్న తెలివితేటలు సరిపోవు, నాకున్న జ్ఞానం సరిపోదు, బ్రతుకు కాలమంతా ఇలాగే నేను బంధించబడతాను. నీకున్న పరిస్థితి అది నిజమే. కానీ ఒక మాట చెప్పమంటారా? దేవుడు నీ యందు జాలిపడితే అవేవి లేకుండా నువ్వు విడిపించబడటానికి దేవుడు కృప చూపించును గాక. తండ్రి తన బిడ్డల పట్ల జాలిపడినట్లు దేవుడైన యెహోవా నీ యందు జాలిపడి నంబర్ 1 ఆయన రక్షిస్తాడు. రెండవది, ఆయన మన బ్రతుకులో ఏం చేస్తారో జాలిపడితే. యెషయా గ్రంథం చూడు, యెషయా గ్రంథం 54వ అధ్యాయం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం నుంచి 17వ వచనం వరకు చాలా విలువైన మాటలు రాసి ఉంటాయి. చూడండి ఆ మాటలు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, నా సమాధాన విషయమైన నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరట ఈ దేవుడు? నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనుషులెవ్వరూ నీ మీద జాలి పడకపోయినా నీ యందు జాలిగల దేవుడు యేసు నామం పేరిట నీ మీద జాలిపడును గాక. ఆయన జాలిపడితే ఏం జరిగిద్దో చూడండి. అక్కడ అంటాడు, నేను నీలాంజనములతో నీ కట్టడములు కట్టుదును, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. చూడండి ఏమని పిలుస్తున్నాడు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడములు కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును, మాణిక్యములతో నీ కోటలను కట్టుదును, సూర్యకాంతములతో నీ గుమ్మములు కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులను ఏర్పరచుదును. ఇశ్రాయేలు దేశం పడగొట్టబడింది. ఓ రకంగా వాళ్ళు చేసిన తప్పును బట్టి అది పడగొట్టబడింది. పడగొట్టబట్టానికి దేవుడు అనుమతించాడు. దేవుడు అంటాడు, నేను మీ మీద జాలిపడ్డాను గనుక పడగొట్టిన నేనే మరలా తిరిగి కట్టబోతున్నాను. ఎలా కడతానో తెలుసా? నీలాంజనములతో, రత్నములతో, ముత్యములతో, ఒక స్థిరమైన కట్టడంగా, మరి అన్నడు పడిపోని కట్టడంగా పడిపోయిన మీ గుడారాలను నేను కడతాను. పిలుస్తూ అంటాడు, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడిన దానా. చూడండి ఆ మాట ఎంత. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. గడిచిన 9 మాసాలు తమ్ముడా, చెల్లి, కొట్టబడ్డావా? సమస్యలతో, అవమానాలతో కొట్టబడ్డావా? నిందలతో కొట్టబడ్డావా? తిరస్కారాలతో కొట్టబడ్డావా? సూటిపోటి మాటలతో కొట్టబడ్డావా? ఆదరణ లేక అల్లాడిపోతున్నావా? పడగొట్టబడ్డావా? నా దేవుడు అంటాడు, పడగొట్టిన స్థలంలోనే, పడగొట్టబడిన స్థలంలోనే ఈ అక్టోబర్ మాసం నీ యందు జాలిపడు యెహోవా నిన్ను కట్టబోతూ ఉన్నాడు. ఓ మాట, పడగొట్టడానికి దేవుడే అనుమతించాడు. ఆ దేవుడే మరలా కడతానని తన ప్రజల గూర్చి వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఓ మాట చెప్పమంటారా? ఉతికేదైనా దేవుడే, మనలను ఉద్ధరించేదైనా దేవుడే. ఆమేన్. కొట్టేదైనా దేవుడే, నీకు పెట్టేదైనా దేవుడే, శిక్షించేదైనా దేవుడే, రక్షించేదైనా దేవుడే. ఇంకోసారి చెప్పమంటారా? ఉతికేదైనా దేవుడే,
ఉతకటం అంటే బట్టలు ఉతుకుతారు కదా. కొన్నిసార్లు దేవునికి ఆయాస్కరంగా మనం వెళ్ళినప్పుడు దేవుడు ఉతుకుతాడు. ఆ విచిత్రం చెప్పమంటారా? ఉతికేది ఆయనే, ఉద్ధరించేది ఆయనే. ఎందుకు? ఈ తండ్రి కఠినాత్ముడు కాదు, జాలి గలవాడు. కోపపడి ఆయన కోపం నిమిషమే ఆయుష్కాలం అంతా దయ చూపిస్తాడు. ఓ తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో, పిల్లల పట్ల తండ్రి హృదయం ఎలా ఉంటుందో ఓ చిన్న సంఘటన చెప్తా. మా తండ్రికి 4 పిల్లలు, 4 కొడుకులు, 2 కూతుర్లు, మొత్తం 6. మా మా అందరికంటే పెద్ద ఆయన ఆ గ్రామాల్లో ఉన్న పరిస్థితులను బట్టి కానీ వాతావరణ ట్రాక్ తప్పాడు. అన్ని రకాల దురలవాట్లు ఉండే, చిన్న వయసులోనే అన్ని అలవాట్లకు బానిసైపోయాడు. ఆ తర్వాత మా తల్లిదండ్రులు రక్షించబడ్డారు. ఆయనకి బాగా త్రాగుడు, ఇక ఒక అలవాటు కాదు, రకరకాల అలవాట్లు ఉండేవి. ఒకరోజు త్రాగి ఇంటికి వచ్చాడు. ఆయన త్రాగి ఇంటికి వచ్చేటప్పుడు విచిత్రం ఏంటంటే, వాసన రాకుండా ఉండటానికి ఒక్కపొడి వేసుకునేవాడు. ఒక్కపొడి. జనం దగ్గరికి వచ్చి నేను తాగలేదు చూడు అనేవాడు. ఒక్కపొడి వేసుకొని వాసన రాకుండా. మా నాన్న ఆల్రెడీ ప్రతి వాసన పసిగడతాడు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఆ బ్యాచ్లో నుంచి వచ్చినోడే. ఒకప్పుడు మా నాన్నగారి పేరు మరియదాసు. మరియదాసుగా ఉన్నంతకాలం దేవదాసుగా బ్రతికేవాడు. మా నాన్న దగ్గరికి వచ్చి నేను తాగలేదు నాన్న అని అంటే ఆయన ఆల్రెడీ ఏమండి అందులో పడిపోయినాడు కదా. ఒకప్పుడు గుర్తుపెట్టేవాడు. ఒకరోజు విపరీతంగా మా అన్నను ఓ రకంగా చెయ్యెత్తి కొట్టి, రేయ్ నా ఇంట్లో నుంచి వెళ్ళిపో, నా ఇంటి లోపల ఉండొద్దు. మా అమ్మని చూసి అన్నారు, నిజమా ఇడికి భోజనం పెట్టావు, నేను చంపేస్తా, వెళ్ళిపోరా నా ఇంట్లో నుంచి అని ఇంట్లో నుంచి బయటికి నెట్టి వాకిడి దగ్గర ఉన్నాడు మా అన్న. తలుపేసుకున్నారు. ఇక రాత్రి 10-10:30 అయిపోయింది. అందరం పండుకుంటున్నాం. పండుకునేటప్పుడు మా నాన్న మా అమ్మను పిలిచి అంటాడు, నిజమా పెద్దోడికి అన్నం పెట్టావా అన్నాడు. మా అమ్మ తక్కువ తిందా? మా అమ్మ ఏముందో తెలుసా, నేను పెట్టలేదయ్యా, నువ్వు పెట్టొద్దన్నావుగా, నువ్వు పెట్టొద్దన్నావు కాబట్టి నేను పెట్టలేదయ్యా అంది. అందుకు ఆయన ఏమన్నాడు తెలుసా, అసలు నువ్వు తల్లివేనే, నేను పెట్టొద్దన్నంత మాత్రం నువ్వు పెట్టకుండా ఉంటావా? నేనేదో వాడికి భయం రావాలని పెట్టొద్దంట, భయం రావాలని చెయ్యెత్తి కొడతా, నేను పెట్టొద్దనంత మాత్రం నువ్వు పెట్టకుండా ఉంటావా? నువ్వు తల్లివేనా అనే లోపు మా అమ్మ నవ్వుతా అంది, ఆల్రెడీ నీకు తెలియకుండా పెట్టేలే అయ్యా, నువ్వు అట్లా బయటికి వెళ్ళేవు కదా, బయటికి వెళ్ళే లోపే వాడికి పెట్టేలే అయ్యా. కొట్టేది దేవుడే, పెట్టేది దేవుడే, ఉతికేది దేవుడే, నిన్ను ఉద్ధరించేది దేవుడే. గడిచిన దినాల్లో ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడిన ఓ తమ్ముడా, జాలి పడుతున్నాడు దేవుడు నీ మీద. ఈ మాసం పడగొట్టబడిన చోటే కడతాడు. నంబర్ 1 రక్షిస్తాడు, నంబర్ 2 కట్టటం ప్రారంభిస్తాడు. 3వ మాట చూడండి, ఆ తర్వాత వచనంలో ఉంటుంది, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, యేసయ్యకు మహిమ కలుగును గాక. గడిచిన మాసంలో పిల్లల విషయంలో విసిగిపోయావా? వీడేంటి ఒక్క మాట కూడా వింటలా, అయ్యో ఏంటి పరిస్థితి ఎలా అయిపోయింది, పిల్లల విషయంలో విసిగిపోయావా? ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, అక్టోబర్ మాసంలో నీ పిల్లలకు దేవుడు ఉపదేశం చేయబోతున్నాడు. నీ పిల్లల విషయమై నీవు అధిక విశ్రాంతి పొందబోతూ ఉన్నావు. ఆమేన్ చెప్దాం, ఆమేన్. పిల్లల విషయంలో విసిగిపోయేవేమో, దేవుడు ఈ మాసం నీ పిల్లలకు తన ఉపదేశాన్ని వినిపించి సౌలును పౌలుగా మార్చినట్లు, యాకోబును ఇశ్రాయేలుగా మార్చినట్లు, యేసు నామం పేరిట నీ పిల్లలను ఈ మాసం నా దేవుడు మార్చునుగాక. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న యవన జనమా, ఒకవేళ మీ తల్లిదండ్రులు మీకు ఉపదేశం చేస్తే, బుద్ధి మాటలు చెప్తే, రే నాన్న అలా ఉండొద్దురా, అలా ప్రవర్తించొద్దురా అని ఆ కన్న తల్లి బుద్ధి మాటలు చెప్తే, ఆ కన్న తండ్రిని హెచ్చరిస్తే, అమ్మా నాన్నల్ని శత్రువులా చూస్తున్నావా?
ఓ మాట చెప్పంటావు తమ్ముడా, ఈ భూమి మీద దేవుని తర్వాత నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నీ క్షేమాన్ని కోరేవారు భూమి మీద మరి ఎవరూ లేరు అని ఘంటాపథంగా నేను చెప్పగలుగుతా. కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రులను శత్రువులుగా ఎంచుతున్నారు. కొంతమంది చూడండి, అమ్మో మా అమ్మ, మా అమ్మమ్మమ్మో, మా అమ్మ లాంటి అమ్మ ఎవరికి ఉండకూడదు, ఏది దాచిపెట్టుకోదు, ప్రతిదీ మా నాన్న చెవిలో ఊతుంది, మా నాన్న చెవిలో ఊతుంది, మా నాన్న మా అమ్మ ఎట్ట కీ ఇస్తే. కొంతమంది పిల్లలు చూడండి, పిల్లల మాటలు ఎట్టుంటాయి, మా అమ్మ ఎట్ట కీ ఇస్తే అట్ట ఆడతాడు, మా నాన్నకు స్వతంత్ర నిర్ణయాలు లేవు, మా అమ్మ చెవిలో ఊతుంది, మా నాన్న ఎడాపెడా కొడతా ఉంటాడు, అయ్య బాబోయ్ అయ్య బాబోయ్, మా అమ్మ నాలంటే అమ్మ ప్రపంచంలో ఎవరికీ ఉండకూడదు అని తిరస్కారంగా మాట్లాడతారు. తమ్ముడా, ఆ అమ్మ నవమాసాలు మోసి రక్తపు మడుగుల్లో నిన్ను కందే, రక్తపు మడుగుల్లో నిన్ను కందే. నిన్ను కనేటప్పుడు ఆ అమ్మ అనుభవించిన ప్రసవ వేదన ఎంత భయంకరమైందో తెలుసా? తన రక్తాన్ని పాలుగా మార్చి 9 మాసాలు తన ఒడిలో పెట్టుకుని నిన్ను పెంచింది, పెద్ద చేసింది. ఆ తల్లి ప్రాణం నీవేరా తమ్ముడా. ఆ నాన్న సర్వస్వం. ఎవరు బిడ్డలారా? మీరే. అలాంటి మంచి తల్లిదండ్రులు మిమ్మల్ని ఏమైనా అంటే తిరుగుబాటు చేస్తున్నారా? నీతో ఈ ఉదయం దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దినం నుండి, ఈ అక్టోబర్ మాసం నుండి బ్రతుకు కాలమంతా విధేయుడగు బిడ్డగా నువ్వు బ్రతుకు. ఏదేమైనా వాక్యం వింటున్న తల్లిదండ్రులారా, పిల్లల విషయమై ఈ మాసం అధిక విశ్రాంతి పొందేటట్లుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. పిల్లల విషయమై విసిగిపోయావా? కూతురు వయసు, వివాహ వయసు దాటిపోయింది, దీని పెండ్లి అవుతుందో లేదో. వాడి వయసు చూస్తే 30 సంవత్సరాలు, ఉద్యోగం సద్యోగం లేకుండా ఇంకా వాడు నా కష్టాధ్యత మీద బ్రతుకుతున్నాడని పిల్లల భవిష్యత్తు కోసం కళ్ళు కాయలు కాసేటట్లుగా ఎదురు చూస్తున్న ఓ చెల్లి, ఓ తమ్ముడా, ఈ అక్టోబర్ మాసం ఒక శుభవార్త నీ చెవుల్లో దేవుడు వినిపించబోతూ ఉన్నాడు. ఆ బిడ్డల జీవితంలో స్థిరపడ్డారన్న వార్త నువ్వు వినేటట్లుగా నిశ్చయంగా దేవుడు కార్యం చేయబోతూ ఉన్నాడు. చెప్దామేమేనని? ఒక శుభవార్త దేవుడు యేసు నామములో వినిపించునుగాక. నంబర్ 1, రక్షించబోతున్నాడు జాలిపడి. నంబర్ 2, కట్టబోతున్నాడు. నంబర్ 3, విశ్రాంతి దయచేయబోతున్నాడు. నంబర్ 4, నీతి కలిగిన దానవై దేవుడు నిన్ను స్థాపించబోతున్నాడు. చూడండి, 54వ అధ్యాయం కీర్తనల గ్రంథం, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 14వ వచనం. నీవు నీతి గల దానవై స్థాపించబడదు, నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరమగుదురు, భీతి నీకు దూరముగా నుండును, అది నీ దగ్గరకు రానే రాదు. యేసయ్యకు మహిమ కలుగును గాక. దైవజనమా, నీతి గలవాడవై నీవు స్థాపించబడుదువు. నీతిలో నిన్ను స్థాపిస్తాడు. నీతియుక్తమైన జీవితంలో నీ యందు జాలిపడు యెహోవా నీతియుక్తమైన జీవితంలో నిన్ను స్థిరపరుస్తాడు. గడిచిన 9 మాసాలు ఎందుకో భక్తి జీవితం బ్రతకాలని ఆశపడ్డా అస్తవ్యస్తంగా ఉందా? అస్థిరంగా ఉందా? ఎఫ్రాయిము భక్తిలాగా ప్రాతకాలాన పడే మంచు ఉదయకాలానికి ఆవిరైపోయినట్లుగా నీ భక్తి నిలకడలేని భక్తిగా ఉందా? యేసు నామం పేరిట నీ యందు జాలిపడు యెహోవా నీతిలో నిన్ను స్థాపించునుగాక. ఒక నీతియుక్తమైన జీవితం జీవించడానికి ఈ మాసం దేవుడు బలమైన పునాదులు నీకు నీ కుటుంబానికి దేవుడు వేయునుగాక. ఒక అద్భుతం చెప్పంటారా? నీతి మన దగ్గరుంటే భీతి నీకు దూరంగా ఉంటుంది. నీతి మన దగ్గరుంటే, నీతియుక్తమైన జీవితం మన దగ్గరుంటే భయము, భీతి, కలవరం ఇవన్నీ మనకు దూరం అయిపోతాయి. కారపు మెతుకులు తిన్నా ప్రశాంతంగా నువ్వు బ్రతకగలుగుతావు. తమ్ముడు, తాగుబోతూ నీతిగా సమాధానంగా బ్రతకగలడా? అక్రమ సంబంధాల్లో బ్రతికేవాడు సమాధానంగా బ్రతకగలడా? దొంగిలించేవాడు ప్రతి క్షణం భయం 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 భయంతోనే బ్రతుకుతాడు కదా.
ఆల్కహాల్కి మద్యపానాలకు బానిసైపోయినవాడు ప్రతి క్షణం భయంతోనే బ్రతుకుతాడు కదా. ఓ మాట చెప్పమంటారా? ఈ భూమి మీద సంతోషంగా బ్రతికేది ఎవరో తెలుసా? నీతిగా పరిశుద్ధంగా బ్రతికే వ్యక్తులు సంతోషంగా బ్రతకగలుగుతారు. హోలీ మ్యాన్ ఈజ్ ద హ్యాపీయెస్ట్ మ్యాన్ ఆన్ దిస్ ఎర్త్, ఆన్ దిస్ యూనివర్స్. హోలీ మ్యాన్ ఈజ్ ద హ్యాపీయెస్ట్ మ్యాన్. పరిశుద్ధంగా బ్రతికేవాడు సంతోషంగా బ్రతుకుతాడు. నీతి నీ దగ్గరుంటే భీతి నీకు దూరం అయిపోతుంది. అడుగుతా ఒక మాట, ఈ అక్టోబర్ మాసం నేను ఒక్కడుగు కూడా త్రుటిల్లకూడదయ్యా, క్రీస్తు అనే బండ మీద నేను స్థిరపడాలయ్యా. అడుగుతావా? అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుడు మన యందు జాలి పడితే అంటాడు ఇక్కడ, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. 9 మాసాల్లో నీ వ్యాపారానికి వ్యతిరేకంగా ఏవైనా ఆయుధాలు లేచాయా? నీ సేవకు వ్యతిరేకంగా మనుషులు ఎవరైనా లేచారా? నిన్ను తొక్కాలి, నిన్ను అనగొట్టాలి, ప్రజలు వ్యతిరేకంగా నీకు ప్రవర్తించారా? రకరకాల మనుషులు విరోధంగా లేచి నిన్ను తొక్కాలని ప్రయత్నం చేశారా? గడిచిన 9 మాసాలు వాళ్ళ ప్రయత్నాలన్నీ సఫలమై నువ్వు విఫలమైపోయావా? శుభవార్త, నీయందు జాలిపడు యెహోవా అంటున్నాడు. ఈ అక్టోబర్ మాసంలో నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదో. మరేమవుతుంది? బైబిల్లో మీరు ఎరుగుదురు కదా, సౌలు కుటుంబం అంతకంతకు నెరసిల్లెను, దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లెను. నీ యందు జాలిపడు యెహోవా ఈ మాసం నీ వ్యాపారంలో వర్ధిల్ల చేయబోతున్నాడు, నీ ఉద్యోగంలో వర్ధిల్ల చేయబోతున్నాడు. దావీదు వర్ధిల్లినట్లుగా అంతకంతకు నువ్వు వర్ధిల్లుతావు. దావీదు ఎలా వర్ధిల్లాడు? మొట్టమొదట సౌలుకు పరిచారకుడుగా అడుగుపెట్టాడు, తర్వాత సైనికుడయ్యాడు, ఆ తర్వాత సహస్రాధిపతి అయ్యాడు, ఆ తర్వాత రాజు కల్లుడయ్యాడు, ఆ తర్వాత ఏకంగా దేశానికి రాజు అయ్యాడు. చెప్పండి చెప్పాలి అంత కంతకు నేను నమ్ముతున్నా, నీ యందు జాలిపడువాడు. నీ మీద ఎవరు జాలి పడకపోవచ్చు, సృష్టికర్త నీ మీద జాలి పడుతున్నాడు. మనుషుడు జాలిపడి ఏం చేయగలడు? దేవుడు జాలిపడి రక్షించబోతున్నాడు. ఈ మాసం రక్షించబోతున్నాడు, కట్టబోతున్నాడు, అధిక విశ్రాంతి దయచేయబోతున్నాడు, నిన్ను నీతిలో స్థాపించబోతున్నాడు. అన్నిటికంటే విశేషంగా అంతకంతకు నీ సేవ వర్ధిల్ల చేయబోతున్నాడు. నీ ఇంటిని, నీ వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని వర్ధిల్ల చేయబోతున్నాడు. ఈ వాగ్దానం నెరవేర్చబడినట్లుగా ప్రార్థన చేద్దామా? ఒకవేళ మీ దగ్గర బైబిల్ ఉంటే ఒకసారి ఓపెన్ చేసి ఆ వాక్యం మీద చేయబెట్టండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల తండ్రి, ఈ అక్టోబర్ మాసం 1వ తారీఖున నా పిల్లలను ప్రేమించి మీరిచ్చిన ఈ వాక్యం కొరకు స్తోత్రం అయ్యా. ఈ వాగ్దానం కొరకు స్తోత్రం. తండ్రి తన బిడ్డల పట్ల జాలి పడతాడు, మా పట్ల నువ్వు అలా జాలిపడే దేవుడు అయ్యా. మీ జాలే మమ్మల్ని రక్షించింది. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ రక్షించబడును గాక. ఏ బంధకాలతో బంధించబడ్డారో, ఏ బంధకాల మధ్యలో నలిగిపోయారో, ఈ బంధకాల నుంచి మేము విడుదల పొందాలంటే మాకు గుర్రాలు, రథాలు, మనుషులు, శక్తి, సామర్థ్యం కావాలని అనుకుంటున్నారేమో. మీరు జాలి పడితే అవేవీ లేకుండా నువ్వు రక్షించగలిగిన వాడు. ఈ ఉదయం వాక్యం వింటున్న ప్రతి బిడ్డను యేసు నామం పేరిట నువ్వు రక్షించుదువుగాక. మీరు జాలి పడితే ప్రయాసపడిన దాన్ని, గాలివాన చేత కొట్టబడిన దాన్ని నువ్వు కడతావు అన్నావు కదయ్యా. అయ్యా, కొట్టేదైనా మీరే, పెట్టేదైనా మీరే, ఉతికేదైనా మీరే, మా బ్రతుకును ఉద్ధరించేదైనా మీరే, శిక్షించేదైనా మీరే, మమ్మల్ని రక్షించేదైనా మీరే. ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని యేసు నామములో కట్టుదురుగాక. ఎక్కడ పడగొట్టబడ్డారో అక్కడే నీలాంజనములతో ఒక్కొక్క పునాదిని స్థిరపరచుదురుగాక. పిల్లల విషయమై విసిగిపోయిన తల్లిదండ్రులు ఉన్నారయ్యా. కొందరు దారి తప్పారని విసిగిపోయారు, మరికొందరు ప్రయోజకులు కాలేదని విసిగిపోయారు.
ఇంకొందరు స్వామి బిడ్డల ఉద్యోగాలు వివాహాలు కాలేదని విసిగిపోయి అలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ తల్లి కన్నీళ్ళు, ఆ తండ్రి కన్నీళ్ళు ఈ మాసం తొడవబడునుగాక. యేసయ్యా, ఈ మాసం తొడవబడునుగాక. ఒక శుభవార్త మాకు వినిపించండి. ఏ తల్లి పిల్లల విషయమై ఏడుస్తుందో ఆ తల్లికి అధిక విశ్రాంతి కలుగునుగాక. ఆ పిల్లలను బట్టే గుండె కొట్టుకున్నట్లుగా ఆ అమ్మ హృదయం ఉప్పొంగాలి స్వామి. ఎస్, గడిచిన దినాల్లో అటు ఇటు ఎవరెవరు ఊగిసలాడారో వారందరూ నీతి కలిగిన వారై నీతిలో స్థిరపడుదురుగాక. అవును ప్రభువా, బిడ్డలకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధెలకుండా దావీదును అంతకంతకు వర్ధెలు చేసినట్లుగా నా చేతులెత్తి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ బిడ్డలు వర్ధిల్లుదురుగాక, ఈ బిడ్డలు వర్ధిల్లుదురుగాక, ఈ బిడ్డలు వర్ధిల్లుదురుగాక. ఈ మాసం అత్యధికంగా వృద్ధి పొందుదురుగాక. అలా నువ్వు కార్యం చేసినందుకు స్తోత్రం. ఈ వాగ్దానం మా జీవితంలో, మా పరిచర్యలో, మాకిచ్చిన పిల్లల్లో మీరు స్థిరపరిచినందుకు స్తోత్రం. యేసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.